రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు రాజీనామాలు ప్రకటించారు. ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సే ఆధ్వర్యంలో మండలానికి చెందిన 15 మంది సర్పంచులు, మాజీ జడ్పీటీసీ హనుమంత్ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొలకండ కిషన్ రావులు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు మాట్లాడుతూ అధికారంలో ఉన్నారని, రోజు ఒక మంత్రిగా స్థానిక సర్పంచుల బాధలను పట్టించుకొని కేటీఆర్ కేవలం ఎమ్మెల్యేగా సర్పంచుల బాధలను తీరుస్తానంటూ హాస్యాస్పదంగా ఉంది అన్నారు. మండల జడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ పోయేవాళ్లు పోతారు, ఉండేవాళ్లు ఉంటారు. మేము ఎవరిని బతిమాలుకోవాల్సిన అవసరం లేదు అనటం నియంతృత్వ పోకటికి నిదర్శనమన్నారు. అహంకారమే నేటి ప్రభుత్వ మార్పుకు నిదర్శనమన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలచే తిరస్కరించబడిన కేటీఆర్ అహం మాత్రం ఇసమంతైనా తగ్గించుకోకపోవడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. సిరిసిల్ల జిల్లా కాశీపేట లింగయ్య బీఫామ్ ఇచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మా శక్తి వంచన లేకుండా ఎట్లా కష్టపడ్డాము, ఎట్లా కష్టపడి చేసామనేది మండల ప్రజలందరికీ కూడా తెలుసు. మాకు మధ్యలో సమైక్యవాద పార్టీలు మాకు ఎన్ని పైసలకైనా ₹1,00,00,000 ఇస్తే ₹1,00,00,000 కొంటమంటే కూడా మేము అమ్ముడు పోకుండా మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము అమ్ముడు పోకుండా నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇంత కష్టపడి చేసినాము. ఇంత చేసిన తర్వాత కూడా మాకు ఇంత కష్టపడి ఒక మంచి ఆర్థికంగా నష్టపోయి, వాల్యుబుల్ టైం కోల్పోయి, అన్ని రకాలు నష్టపోయి ఇవాళ ఉద్యమం చేస్తే ఇవాళ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కుటుంబ పాలన, బంధుప్రీతి తప్ప మేము కష్టపడ్డ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మాజీ సర్పంచులు, మాజీ మరో ఏఎంసీ చైర్మన్లు అందరం కలిసి మూకుమ్మడిగా కనీసం మా బాధ్యత ప్రకారం మేము కూడా సర్పంచులము, మేము కూడా ఒక 10 లక్షలు 5 లక్షలు పని చేయాలని మా కోరిక ఉండదా? మేము ప్రజలకు వాగ్దానం చేసినాయి. అది కూడా మాకు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వలేదంటే ఒక మంత్రి అయి ఉండి ఇక ఎందుకు మేము సిగ్గుసేటుగా అనిపిస్తుంది. ఒక కాన్సెన్సీ, ఒక మంత్రి వారి ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఈ కాన్సెన్సీలో గింత కూడా అది చేయలేదంటే మాకే షేమ్గా అనిపించి అసలు ఈ పాటికే మేము వాస్తవానికి రాజీనామా చేయాల్సింది. కానీ మాకు కనీసం వచ్చే బిల్స్ అన్న ఇస్తాడు కావచ్చు, కనీసం ముందుండి చేపిస్తాడు కావచ్చు అని ఇన్ని రోజులకు కూడా మేము ఆగాం, ఓపిక పెట్టాము. నిన్న కూడా ఆయన ఎంత హేళనగా మాట్లాడుతుందంటే ఉన్నోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు అంటే ఆయన అహంకారానికి ఇదే నిదర్శనము. మొన్న కూడా అదే మాట్లాడాడు. కరీంనగర్లో కూడా సోషల్ మీడియా వాళ్ళ మీటింగ్లో మాట్లాడతాడు, ఎవరికి ఎన్నో చేసినా అని అన్నాడు. ఎవరికి ఏం చేసి